ఊళ్ళో దెయ్యాలు లేవనడానికి నువ్వెవరు? సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి అనడానికి నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? ఉన్నాయి, అందుకు మేమే సాక్ష్యం. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక డాక్టర్వి. అంతకంటే ముందు నేను ఒక మనిషిని, ఆ విషయం మర్చిపోకు. మా జీవితంలో జరిగిన సంఘటనలే నిలువెత్తు సాక్ష్యాలు. ఆ దెయ్యాలు మా జీవితాలతో ఎలా ఆడుకున్నాయో తెలుసా? అవి పెట్టే నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా? అసలు ఒక దెయ్యం తలుచుకుంటే ఏం చేయగలదో తెలుసా? తన గాలి తగలగాని మన ఊపిరి ఆవిరైపోతుంది. చనిపోవాలని అనిపించినా చావలేని పరిస్థితి కలిగిస్తుంది. ఆ దెయ్యాన్ని మా కళ్ళారా చూసాము. అలాంటిది నువ్వు దెయ్యాలు లేవంటావేంటి? ఒకవేళ నిజంగానే ఆ దెయ్యం మళ్ళీ వచ్చి పాప చేత ఇలా చేయిస్తుంటే నువ్వు ఆపగలవా? నా పాప ప్రాణాల్ని కాపాడగలవా? చెప్పు చెప్పు, కాపాడగలవా? చెప్పు, కాపాడగలవా? కాపాడగలవా? ఓకే, కూల్ అంజలి, కూల్. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? కూల్ కాదు, నువ్వు మాట్లాడేది తప్పు. ముందు ఆ విషయం తెలుసుకో. నేను నమ్ముతున్నాను అంజలి, నువ్వు చెప్పినట్టు దయ్యాలున్నాయి. మంత్రాలు, తంత్రాలు, బాబాలు, స్వామీజీలు అందరూ ఉన్నారు. ఓకేనా? ఐఎమ్ సారీ డాక్టర్. పర్లేదు అర్జున్. ఎందుకు వృధా ప్రయత్నం? ఏం చేయలేవని తెలుసు కూడా వెళ్ళడానికి ఎందుకు సాహసించావు? ప్రాణభయంతో మనల్ని శరణు కోరిన వారిని కాపాడటం కోసం మన ప్రాణాలను సైతం త్యజించాలని మీరే నేర్పించారు కదా గురువుగారు. అభం శుభం తెలియని ఆ పసికందు ప్రాణాలని హరించడానికి మృత్యువు వెంటపడుతుంటే నా ప్రాణం పోతుందని ఆగిపోమంటారా గురుదేవా? స్వార్థము, పక్షపాతము, రాగద్వేషాలు లేకుండా మనుషుల్ని కాపాడినప్పుడే మన సాధువుల పుట్టుకకు సార్థకత కలుగుతుందని మీరే అన్నారు కదా. అలాంటప్పుడు నన్ను నమ్ముకున్న కుటుంబానికి ఎలా అన్యాయం చేయమంటారు? ఆ ప్రేతాత్మని బంధించే క్రమంలో నువ్వు పూర్తిగా శక్తిహీనుడు అయ్యావు ప్రణవానంద. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా నువ్వు అలసిపోయావు. ఇలాంటి సమయంలో నువ్వు అక్కడికి వెళితే ప్రాణాలు కోల్పోవడం తప్ప నువ్వేమీ సాధించలేవు. ఈ సృష్టిలో ప్రతి పుట్టుకకు కారణం ఉన్నట్టే ప్రతి చావుకు కూడా కారణం ఉంటుంది. ముఖ్యంగా మనలాంటి సాధుల ప్రాణ త్యాగాలు లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. సరే గురుదేవా, మీరన్నట్టుగానే పూర్తి శక్తిమంతుణ్ణి అయ్యాకే ఆ ప్రేతాత్మని ఎదురుస్తాను. కానీ నా శక్తులు నాకు తిరిగి దక్కే మార్గాన్ని ఉపదేశించండి. అది అంత సులువు కాదు. ఎంత కష్టమైనా సరే గురుదేవా, నా సంకల్పంతో దాన్ని సాధిస్తాను. నువ్వంతటి ఘనుడవని నాకు తెలుసు ప్రణవానంద. నీ లక్ష్యసిద్ధి ముందు ఎలాంటి శక్తి అయినా నీ వశం కాగలదు. కానీ నువ్వు తెలుసుకోవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏమిటది గురుదేవా? నువ్వు ఆ ప్రేతాత్మని అంతం చేసే క్రమంలో ఓ బలి జరగబోతోంది. బలే? ఏమిటి గురుగారు మీరనేది? నిజం. బలి జరిగాకే ఆ ప్రేతాత్మ అంతం అవుతుంది. లేదు, అలా జరగడానికి వీల్లేదు గురుగారు. ఆ బలిని ఆపాలి.
ఎలాగైనా సరే ఆపాలి. బలి జరగడం అనేది కర్మ. ఆ కర్మానుసారమే ఆ ఆత్మ కూడా అంతం అవుతుంది. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి బలి ద్వారా కుటుంబాన్ని కాపాడుకోమంటావో లేక మొత్తం కుటుంబాన్ని పణంగా పెడతావో నీ ఇష్టం. ఆలోచించుకో. నన్ను సీరియస్ అవ్వొద్దని చెప్పి మీరు సీరియస్ గా ఉన్నారేంటి? పాప విషయంలో నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంజలి. అదేంటండి, అలెక్కే చూసుకుంటా అందిగా. రిపోర్ట్స్ రాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అందిగా. అలేఖ్య మన సిరిని ఒక డాక్టర్లానే చూస్తుంది. మనిషిలా చూస్తే మన బాధ ఏంటో అర్థమవుతుంది. డాక్టర్స్ అలాగే చూస్తారండి. అదే నా బాధ. ఒక డాక్టర్గా సిరి మెంటల్ స్టేటస్ చెక్ చేస్తుంది, కానీ తన మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోవట్లేదు. అసలు మనమే తప్పు చేశాం. డాక్టర్ని కలవకుండా ఉండాల్సింది. అమ్మ చెప్పింది నిజమే. మనం పాపని స్వామీజీ గారి దగ్గరికి తీసుకెళ్లడమే మంచిది. ఇంకెక్కడ స్వామీజీ అర్జున్? వాణ్ణి శక్తిహీనుణ్ణి చేసి అడవి పాలు చేశాను కదా. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ స్వామీజీ నీ ఫోనే కాదు, నిన్ను కూడా ఎప్పటికీ కలవలేడు. కలవనివ్వను. సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. బాధపడకండి, స్వామీజీ గారు ఎక్కడున్నా తిరిగొస్తారు. ఎందుకు అంజలి? ఆ దేవుడు మనకింత అన్యాయం చేశాడు. నిన్నొక్కదాన్నే పుట్టించుంటే ఎంత బాగుండేది. నీతో పాటు ఆ రాక్షసి పుట్టడం వల్లే మనకు ఇన్ని కష్టాలు. బ్రతుకున్నంత కాలం మన ప్రేమకు అడ్డుపడింది. మనల్ని కలవనీయకుండా చేసింది. చచ్చిన తర్వాత కూడా మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇప్పుడు మనం సరిపోవన్నట్టు పాప జీవితంతో కూడా ఆడుకోవడానికి ప్రయత్నిస్తుంది. సారీ అంజలి, నేనేదో ఎమోషనల్ అలా మాట్లాడేశాను. నిన్ను బాధ పెట్టాలని కాదు. ఐమ్ సారీ అంజలి. ఊరుకో అంజలి, ఊరుకో.
సిరి 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 ఏంటిది అంత కన్ఫ్యూషన్గా ఉంది? ఒకసారి పాపపైన అనుమానం కలుగుతుంది, ఇంకోసారి అంజలిపైన అనుమానం కలుగుతుంది. అసలు ఆ రోజు అంజలి ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అయింది? అంజలి, అంజలి నిన్నే ఏం చేస్తున్నావు? జరగబోయేది రాస్తున్నాను. ఏంటి ఆ పిచ్చి గీతలా? ఈ గీతలు పిచ్చివి కాదు, వీటి వెనక పెద్ద కథే ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఈ గీత రాసే గీతలు ఎవ్వరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ప్రతి గీతలోనూ ఏదో ఒక అర్థం దాగే ఉంటుంది. అంజలి, అరే అలెక్యా, ఏంటిలా వచ్చావు? రా కూర్చో. ఏంటి ఇందాకటి నుంచి రాస్తున్నావు? ఏముంది, ఈరోజు ఒక పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నాడు, తన రిపోర్ట్స్ రాస్తున్నా. నువ్వు ఓకే కదా? ఐఎమ్ ఓకే, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఓకే, నేను వెళ్తాను. ఏం జరుగుతుంది అసలేం అర్థం కావట్లేదే. అసలు నిన్న ఫైల్లో ఏం రాసిందో చూస్తే మనకు క్లూ దొరకొచ్చు. ఎస్, అదే కరెక్ట్.
ఇప్పటి వరకు జరిగినవన్నీ చేసింది అంజలినా? అయితే సిరి చెప్పిందంత నిజమే అన్నమాట. మై గాడ్, అంటే సైకిక్ ప్రాబ్లం ఉంది అంజలిక. అయ్యో, ఈ ఇంట్లో దయ్యం ఉందని చెప్తే ఎవరు నమ్ముతారు? పోతరాజు భార్యను చంపేసిందని, నన్ను కూడా చంపడానికి వస్తుందని వీళ్ళని ఎలా నమ్మించాలి? నేనేం చేసినా నమ్మరు. పైగా ఆ దయ్యం ఎవరిలో ఉందో మనకు తెలియదే. ఒకవేళ నేను ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని ఆ దయ్యానికి తెలిస్తే, అమ్మో, ఈసారి నిజంగానే నన్ను చంపేస్తుంది. అసలు వాళ్ళకి వీళ్ళకి కాదు, ఈ విషయం నేరుగా అర్జున్ బాబుకి చెప్పడమే మంచిది. ఆయనైతేనే స్వాముల వారిని తీసుకురాగలరు. ఈ విషయం అంజలమ్మ గారు లేని సమయంలో చెప్పాలి. లేదంటే స్వాములవారిని వద్దని మళ్ళీ గొడవ చేస్తుంది. అమ్మో, ఎన్ని రోజులైంది గీత నిన్ను నువ్వు ఇలా చూసుకొని? గీతనా? అదేంటి అంజలమ్మ రూమ్లో నుంచి వేరే గొంతు వినిపిస్తుంది? అంజలి, నాకు చెల్లెలుగా పుట్టినందుకు ఇన్ని రోజుల తరువాత నువ్వు నాకు ఉపయోగపడుతున్నావు. నాకు అర్జున్కి మధ్య ఇన్నాళ్ళు నువ్వే అడ్డుగా ఉన్నావు అంజలి. ఈసారి మాత్రం నన్నెవ్వరూ అడ్డుకోలేరు. మమ్మల్ని విడదీయడానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళని చంపకుండా వదిలిపెట్టను. ఆఖరికి నీ కూతురైనా సరే వదిలిపెట్టను. అంటే ఆ దయ్యం పాపలో కాదు, అంజలమ్మలో ఉందా? మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయింది. ఎంతలా అంటే తనకు తెలియకుండానే సైకిక్ గా బిహేవ్ చేసేంతగా డిస్టర్బ్ అయింది.
పాప కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అంతా అంజలియే చేసిందని హిలేజినేషన్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే తను సైకిక్ గా బిహేవ్ చేసిన పనులన్నీ అంజలియే చేసిందని గట్టిగా నమ్ముతుంది. నేను వెంటనే పాపకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నేను చెప్పే వరకు పాపను స్కూలుకు కూడా పంపించకపోవడమే మంచిది.